విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, విష్ణుమూర్తి ఉన్నారు, శివుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నారు, అనేక దేవతలు ఉన్నారు. ఎవరికి ఏ రాజ్యము ఏ సామ్రాజ్యాలు లేదు. ఎప్పుడు రామరాజ్యం రామరాజ్యం అంటారు. రామరాజ్యం అని ఎందుకు అంటారండి? రామరాజ్యం అని ఎందుకంటారంటే రాముడి రాజ్యంలో ఉండేటువంటి విషయాలు ఎటువంటివి అంటే అవి రాముడి వంటివే. రాముడి వంటివే అవి. అంటే యథా రాజా తథా ప్రజ అంటారు కదా. అవునండి. అందుకే ఒక కృష్ణుడు పరిపాలించినప్పుడు కృష్ణ రాజ్యం అనలేదు, ఒక ధర్మరాజు పరిపాలించినప్పుడు ధర్మరాజు రాజ్యం అనలేదు. చివరికి విష్ణుమూర్తి పాపం కృతయుగంలో దేవుడు, ఆయన రాజ్యంలో కూడా ఎప్పుడు విష్ణుమూర్తి రాజ్యం ఎవరు ఏ దేవుళ్ళకి రాజ్యాలు అనలేదు అనలేదు అసలు. ఎందుకనంటే ఈ త్రేతాయుగంలో రాముడు ఎటువంటి వాడుగా ఉండాలి అని ముందే మనకి బాలకాండలో ఇస్తారంటే, నారదుడిని వాల్మీకి మహర్షి అడుగుతాట, కోనస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్. ప్రస్తుతం ఉన్న లోకంలో గుణవంతుడు వీర్యవంతుడు ఎవరయ్యా బాబు అంటే, ఒక గుణవంతుడు వీర్యవంతుడు గురించి రాయాలనుకుని ఎవరున్నారని అడుగుతున్నాడు ఆయన. అంటే పరోక్షంగా అడుగుతున్నాడు అనమాట. అప్పుడు కోనస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. కృతజ్ఞత అనేది రాముడికి చాలా ఎక్కువ అండి. ఇంత ఉపకారం చేసిన ఆయన ప్రత్యుపకారం చేయందే ఊరికి చివరికి ఉడతంటిది కాస్త సహాయం చేస్తే దానికి స్పర్శ ఇచ్చాడు. అలా చిన్న చిన్నవి హనుమంతుడికి ఏమీ ఇవ్వలేనంత ప్రేమ పొంగిపోతుంది ఆయనకి. ఆయన ఆలింగనం ఆయన కృతజ్ఞత చూపించడంలో ఎక్కడ ఆయన ఆలింగనం అంటే సామాన్యమైన విషయమా. అలా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఇది మొట్టమొదటి బాలకాండలో ఈ నారదుణ్ణి ఇతను అడుగుతూ ఉంటాడు, ఎవరు ఇటువంటి వాడు? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞ, ధర్మాత్ముడు ఎవరు? కృతజ్ఞత చూపించేవాడు ఎవరు? సత్యవాక్యో దృఢవ్రత, సత్యవాక్యాలు పలికేవాడు ఎవరు? ఎప్పుడు అసత్యవాక్యాలు పలకకుండా దృఢంగా ఉండేటువంటి దృఢత్వమే ఒక వ్రతంగా స్వీకరించిన వాడు ఎవరు అని ఈయన అడుగుతున్నాడంటే, ఇవన్నీ ఉన్న వ్యక్తి గురించే నారదుడు చెప్తాడు. తాను కావ్యం రాయాలని ఆయనకు తెలుసు. ధర్మజ్ఞము, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞత తెలిసినవాడు, సత్యవాక్య పరిపాలకుడు, దృఢవ్రతుడు, గుణవంతుడు, వీర్యవంతుడు, ఇవన్నీ ఎవరున్నారు అని అడిగితే రాముడు అని ఒకతను ఉన్నాడు, అతను అయోధ్యలో ఇట్లా జన్మించాడు, ఇవన్నీ చెప్పుకొస్తాడు. అయితే రామరాజ్యము అని ఎందుకన్నారని కదా ఇప్పుడు మన ప్రశ్న. అవునండి. ఇటువంటి రాముడు రామరాజ్యాన్ని ఎట్లా స్థాపించగలిగాడంటే, ప్రజలు కాస్త అతనికి సహాయపడ్డా ఎంతో కృతజ్ఞతతో ఉండేవాడు వాళ్ళతో. ఏమాత్రం ప్రజలు కష్టపడుతున్నారని తెలిసిన ఎవరి వలన తన వీర్యాన్ని శౌర్యాన్ని ప్రదర్శించి వాళ్ళకి ప్రశాంతమైన రాజ్యాన్ని ఆయన ఇచ్చేవాడు. అలాగే ఎప్పుడు తను సత్యవాక్యమే, సత్యం వద ధర్మం చెర అని మనకు వేదవాక్యాలు ఉన్నాయి కదా, తను ఎప్పుడు సత్యాన్నే పలికేవాడు, ఎప్పుడు ధర్మాన్నే ఆచరించాడు. యథారాజ తథా ప్రజ అంటే రాజు రాముడు అలా ఉన్నాడా, మనం ఉండకపోతే ఎట్లా అన్న భయం ఒకటి ప్రజల్లో ఉండేది. అంటే రాజులు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు కదండి. అందుకని రాజే అలా ఉంటున్నాడు, సత్యవాక్యో దృఢవ్రత. పైగా ఏదైనా ఒక వ్రతం చేసినాడే దృఢంగా ఉండేవాడు ఆయన విషయంలో. ఇలా ఆయనకు 64 గుణాలు ఉన్నాయండి. 64 గుణాలు కూడా బాలకాండలో వర్ణిస్తారు. ఎటువంటి మహాత్ముడు రాముడు. ఆయనకి ఎప్పుడు మందస్మిత అంటే స్మిత పూర్వ భాష అని ఆయనకు పేరుంది. మాట్లాడేటప్పుడు నవ్వకుండా ఆయన మాట్లాడు, ఎప్పుడు రాముడు నవ్వుతూనే ఉంటాడు. స్మిత పూర్వ భాషి, మాట్లాడేటప్పుడు ముందే పూర్వమే స్మితం, ఒక నవ్వుతాడు ఆయన. ఎప్పుడు కూడా ప్రసంగం చేసేవాళ్ళు ముందుగా నవ్వాలని చెప్తారు. సీరియస్గా మాట్లాడుతుంటే ఆయన మాట్లాడింది ఎంత బాగున్నా వినే శ్రోతలకు కొంచెం విసుగు పుడుతుంది. ఆయన కూడా నవ్వుతూ మాట్లాడితే ఆ ముఖంలో ఉండేటువంటి కాంతి వేరు. అలాగే రాముడు ఎప్పుడు స్మిత పూర్వ భాషి అంటారు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు. చివరికి కైక అరణ్యవాసాలకు వెళ్ళమని కూడా ఆయన నవ్వుతూనే స్వీకరించాడు. ఇవన్నీ ప్రజలు చూశారు. చూసి ఓహో ఇలా ఉండాలి కాబోలు మనం కూడా అనే అవే సుగుణాలను వాళ్ళు కూడా అలవర్చుకున్నారు. ముఖ్యంగా ఇంకోటి, ముఖ్యంగా రాముడి రాజ్యంలో ఇంత ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ఈ 2 పదాలు చాలండి. ధర్మంగా వ్యవహరించారు, కృతజ్ఞతతో వ్యవహరించారు.
కృతజ్ఞత ఒక్కసారి చెప్పకపోతే అది దోషంలోకి వస్తుంది. కృతజ్ఞత ఒకళ్ళ దగ్గర నుంచి సహాయం పొందాం మనము, ఆ పొందిన దానికి కృతజ్ఞత పూర్వకంగా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మనం థ్యాంక్స్ అంటున్నాం అందరితో. ఆ కృతజ్ఞతని పూర్వకాలంలో సంతోషపడి చాలా సహాయపడ్డారనేవారు. అవునండి. అటువంటి కృతజ్ఞతాపూర్వకమైన వాక్యాలు చెప్పకపోతే అది కూడా దోషంలోకి వస్తుంది. యమధర్మరాజు పైకి వెళ్ళాక పట్టుకుంటాడు ఆ విషయానికి కూడా. అది కూడా దోషమే అది అంటారా? కూడా దోషమే. కృతజ్ఞత అనేది నీకు ఉన్నప్పుడు నువ్వు దాన్ని ప్రకటించాలి. ప్రకటించకపోతే అది కూడా దోషంలోకి వస్తుంది. ఈ రామరాజ్యంలో ఎవ్వరూ కూడా వాళ్ళకన్నా చిన్నవాళ్ళు మరణించడం చూడలేదు. నా కస్యార్థి పుత్ర మరణం, పుత్రుడు మరణించడం ఎవ్వరు చూడలేదు రామరాజ్యంలో. రామరాజ్యంలో ఎవ్వరు చూడలేదు. అంతే కదండి, బిడ్డల చేతి మీదుగా వెళ్ళిపోవాలనుకుంటారు. బిడ్డలే వెళ్ళిపోతే ఎంత దుఃఖం అది. చాలా తీరని దుఃఖం. అలాంటి దుఃఖం పగవాళ్ళకు కూడా రాకూడదు. అటువంటివి ఎప్పుడు జరగలేదుట. మరణాలు ఎప్పుడు వాళ్ళకన్నా చిన్నవాళ్ళు ఎవరు మరణించలేదుట రామరాజ్యంలో. తర్వాత ఎవరికి అగ్ని భయం కానీ చోర భయం కానీ కలగలేదుట. ఎటువంటి ప్రకృతి ప్రకోపాలు జరగలేదుట. ఇంకేం కావాలండి? అదేగా రామరాజ్యం. రామరాజ్యం అదే. ఇది కాక ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకోలేదుట అసంతృప్తితో. చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. ఇది కాక స్త్రీలందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఎవరు వైధవ్యాన్ని పొందలేదు. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. సౌభాగ్యం కదా. దేశమే సౌభాగ్యం, స్త్రీనే కాదు దేశమే సౌభాగ్యం. ఎవ్వరూ వైధవ్యాన్ని పొందలేదు. రామరాజ్యం అంటే ఇది. ఎవరు వైధవ్యాన్ని పొందలేదు, ఎవరు ఆకలి దప్పికలతో ఏడవలేదు, ఎవరు కూడా ప్రకృతి ప్రకోపించేలాగా ప్రవర్తించలేదు. ప్రకృతితో మనిషికి సయోధ్యత ఉంటే అది ప్రకోపించదు, తల్లిలాగా కాపాడుతుంది మనని ప్రకృతి. దాన్ని మనం ప్రకోపించేలా చేస్తున్నాము, అనుభవిస్తున్నాం ప్రస్తుతం. అవునండి. అందుకని ప్రకృతితో వచ్చేటువంటి విపరీతాలు ఏవి కూడా రామరాజ్యంలో జరగల. ఒక్కరు అసంతృప్తితో ఆత్మహత్య చేసుకోవాలా. ఏ స్త్రీ కూడా వైధవ్యాన్ని పొందల. ఏ తండ్రి కూడా తనకన్నా చిన్నవాడైన కొడుకు తన ముంద మరణించడం చూడాల. ఇంత అద్భుతాల కన్నా ఇంకేం కావాలండి? రామరాజ్యం అంటే అందుకనే రామరాజ్యం అన్నారు. ఇవన్నీ కృష్ణుడు మన దీన్ని అతను పరిపాలించుకున్న రాజ్యం ఉంది, దాంట్లో జరిగినాయి. మళ్ళీ ధర్మరాజు పరిపాలించిన ఉప పాండవుల్ని చంపేశారు యుద్ధంలో. అంతకన్నా ఘోర నరకం ఉందా? ధర్మరాజు ద్రౌపదీదేవి ఎంత గర్భశోకం అనుభవించింది. అటువంటి శిశు మరణము పశు మరణము రామరాజ్యంలో ఎప్పుడు సంభవించాల. అందుకనే రామరాజ్యం అన్నారు దాన్ని. అది చాలా చక్కగా వివరించారండి. నమస్కారం అమ్మా. నమస్కారం.